హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉందా లేదని అడుగుతున్నాను అనమాట. సో కొంచెం హెల్త్ బాగాలేక పాస్ట్ 2 days నుంచి నేను మీకు ఏం అప్డేట్స్ ఇవ్వలేకపోయాను. ఈవెన్ ఇప్పుడు కూడా కొంచెం పర్లేదు, హెల్త్ బాగుంది. అయినా కొంచెం ఇంకా వాయిస్ అనేది సెట్ అవ్వలేదన్నమాట. ఫీవర్ అయితే కొంచెం తగ్గిందండి. థ్యాంక్స్ అండి. చాలామంది కామెంట్ సెక్షన్లో వాటి ఇట్లా అడుగుతున్నారు అనమాట. అండ్ పర్సనల్ మెసేజ్ కూడా చేస్తున్నారు హెల్త్ ఎలా ఉందని. థ్యాంక్ యూ అండి. ఇక మనం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి మనం వెళ్తే ఇప్పటి వరకు అయితే ఎలాంటి అప్డేట్ లేదు. కానీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ రావాలి, ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మీరు మీ సైడ్ నుంచి కొన్ని ఎఫర్ట్స్ అనేవి చేయాలి. అవేంటో నేను చెప్తాను. అండ్ మీకు ఇంకొకటి తెలియాల్సిన విషయం ఏంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ రావడానికి అండ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చినా సరే ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ ఉంటాయి అనమాట. ఎలా అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అందరికి ఇస్తారా, కొందరికి ఇస్తారా అనేది ఒక మెయిన్ మోటో అనమాట. అంటే జనరల్గా కొన్నిసార్లు ఏం చేస్తారంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరికి ఇస్తారు అంటే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మరియు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎలాంటి కాలేజీలో సీట్ రాలేదో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. దాన్ని స్పెషల్ రౌండ్ అంటారు. ఈవెన్ అందరికి ఎలిజిబుల్ ఉన్నా సరే స్పెషల్ రౌండ్ అంటారు, కానీ ఎక్కడ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పరు. ఎందుకంటే ఆల్రెడీ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేశారు కాబట్టి ఇక మనకి స్పెషల్ రౌండ్ ఉంటుందన్నమాట. ఇంకొన్నిసార్లు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చినా రాకపోయినా అందరికీ సేమ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎలా అయితే ఉందో అలానే ఈ యొక్క థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా, అదే స్పెషల్ రౌండ్ కూడా అందరికీ ఎలిజిబిలిటీ ఇస్తారు. ఇక్కడ ఈ 2 సిచ్యువేషన్స్లో మనకి ఏది కావాలనేది మీరు థింక్ చేసుకోవాలి. ఫస్ట్ది కావాలనుకుంటే కొంచెం మనం కష్టపడితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేస్తుంది. కానీ అందరికీ ఎలిజిబిలిటీ కావాలంటే ఇంకొంచెం గట్టిగా కష్టపడాలి. ఎలా కష్టపడాలి అంటే ఒకటి, ఈ వీడియో ట్రెండ్ అవ్వాలి. ఎందుకంటే తెలియాలి మీకున్న సిచ్యువేషన్ ఏంటి అని నేను చెప్తాను కూడా, ఏం చేయాలి అనేది కూడా. సో మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పొచ్చు, కానీ మీరు మహా అయితే నీ ఫ్రెండ్స్ 5 10 మందికి చెప్పొచ్చు, వాళ్ళందరూ చెప్పరు. అదే వీడియో పరంగా ఎక్కువ మందికి వెళ్తుందన్నమాట. నియర్లీ 19,000 పైగా సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. అది సిఎస్సి అవ్వచ్చు, ఈసీ అవ్వచ్చు, స్పెషలైజేషన్స్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, ఎనీ బ్రాంచ్ అన్ని కలుపుకొని 19,000 పైగా సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. అండ్ చాలామంది స్టూడెంట్స్ కూడా ఏపీ ఎంసెట్ రాసిన వాళ్ళు టీఎస్ ఎంసెట్ కూడా రాస్తున్నారు. టీఎస్ ఎంసెట్లో మంచి కాలేజ్ వస్తే అక్కడ చేంజ్ అవుతున్నారు. సో వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత, ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కౌన్సిలర్స్ అనేవి వచ్చాయి కాబట్టి టీఎస్ ఎంసెట్లో. సో ఇక్కడి నుంచి అక్కడికి స్విచ్ అయ్యే అవకాశం ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి స్విచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే 2 కాలేజ్, ఒక కాలేజ్ వదులుకొని ఒక కాలేజ్ చూస్ చేసుకుంటారు. అట్లా ఇంకా ఎక్కువ సీట్స్ ఖాళీగా ఉండే అవకాశం కూడా ఉంది. నా అంచనా ప్రకారం 25,000 పైగా సీట్స్ ఖాళీగా ఉంటాయి. కానీ అందులో కొన్ని చిన్న చిన్న కాలేజెస్ ఉంటాయి, అవి తీసేస్తే మ్యాక్సిమం ఒక 10,000 సీట్స్ అనేవి ఉంటాయనేది నా అంచనా అనమాట. మంచి కాలేజ్లో, యావరేజ్, అబోవ్ యావరేజ్, గుడ్, సూపర్ కాలేజ్లో కలుపుకొని. సో మనం చేయాల్సింది ఏంటంటే నారా లోకేష్ గారికి ట్విట్టర్లో మీరు మెసేజ్ చేయాలి. ఆయన్ని ట్యాగ్ చేస్తూ సోన్ మీ పేరుగా చెప్పాలమ్మా, మీ పేరు, మీ డిస్ట్రిక్ట్ చెప్పాలి. నేను పక్క నుంచి పలానా దగ్గర నుంచి నాకు ఏపీ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కానీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కానీ సీట్ రాలేదు. సో స్పెషల్ రౌండ్ పెడితే నా కెరీర్కి ఉపయోగపడుతుంది. సో దయచేసి ఇది చెయ్యండి అని. కానీ లేదంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో నాకు వచ్చిన కాలేజ్ నాకు నచ్చలేదు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెళ్ళాను, అక్కడ కూడా నాకు నచ్చలేదు, కొంచెం స్పెషల్ రౌండ్ పెడితే బాగుంటుందని చెప్పండి. యాజ్ వెల్ యాజ్ సార్ ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ 2 ఉండటం వల్ల స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇటు స్విచ్ అయి ఉన్నారు కాబట్టి కొంచెం 5 days గ్యాప్ తీసుకొని సరే ఏపీ ఎంసెట్ మళ్ళీ స్పెషల్ రౌండ్ పెట్టండి సార్, ఏవైతే సీట్స్ వేకెన్సీ ఉన్నాయో అని ఇంకొంతమంది నాకు ఏ కాలేజీలో సీట్ రాలేదు కాబట్టి ఎందుకు రాలేదో చెప్పండి. సోన్ ఏపీ వాళ్ళ ఎవరైతే తెలంగాణలో కూడా ఉంటున్నారో వాళ్ళు ఇక్కడ ఎంసెట్ రాశారు కాబట్టి ఇక్కడ మంచి కాలేజ్ వస్తుంది, మంచి ర్యాంక్ ఉందని ఇక్కడ చూస్ చేసుకున్నారు, అక్కడ చూస్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఖాళీ ఉన్న సీట్స్కి మాకు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఆ యొక్క ఫిల్ చేయండి సార్, మాకు హెల్ప్ అవుతుందని చెప్పి మీరు అందరూ కూడా ట్విట్టర్లో నారా లోకేష్ని ట్యాగ్ చేస్తూ మీరు పెట్టండి. అండ్ ఒక మంచి హ్యాష్ ట్యాగ్ ఒకటి రెడీ చేసుకోవాలి. నేను హ్యాష్ ట్యాగ్ వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత నేను థింక్ చేస్తాను. సో మీకు పబ్లిష్ చేసే ముందు ఒకసారి డిస్క్రిప్షన్లో ఆ హ్యాష్ ట్యాగ్ అనేది నేను మీకు మెన్షన్ చేస్తాను. అందరూ ఒకే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తే ఎక్కువ రీచ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వాలి, వీడియో ట్రెండ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రీపోస్ట్ చేయాలన్నమాట. సో మీరు చేయవలసింది ఏంటంటే నేను మీకు ఇంకొక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, యువర్స్ మహేష్ అని. సో అందులో కూడా మీరు పోస్ట్ చేసిన ప్రతి ఏదైతే ఉంటుందో ట్వీట్, ఆ యొక్క లింక్ని అక్కడ షేర్ చేయండి. అందరు వాటిని లైక్ చేయడం కానీ రీట్వీట్ చేయడం కానీ అలా చేద్దాం. సో నా సైడ్ నుంచి మీకు ఎంత ఎఫర్ట్ చేయాలో అంత ఎఫర్ట్ చేస్తాను. నా వాయిస్ మీకు అర్థమవుతూనే ఉంటుంది. ఆల్రెడీ పాత వీడియోస్ చూస్తే నా వాయిస్ ఎంత క్లారిటీ ఉంటుందో మీకు తెలుసు. అండ్ ఈ వీడియోలో నా వాయిస్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. సో
వాయిస్ బాగాలేపని వీడియో చేస్తున్నాను ఎందుకంటే నేను మీకు సపోర్ట్ చేద్దాం. ఎస్, ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్. ఉంటే ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడుతుందనే మోటోలో ఉండే వ్యక్తిని నేను. సో 10 మందికి ఎలాంటి డొనేషన్ ఫీ కట్టకుండా ఒక కాలేజ్ సీట్ వచ్చిందంటే తనకి 4 years కెరీర్ బాగుంటుంది, అండ్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. కాబట్టి 10 కుటుంబాలు బాగుపడటం అంటే మామూలు కాదు. లోకేష్ గారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మీరు చూస్తే రీసెంట్లీ చాలా స్టూడెంట్స్కి సపోర్ట్ చేశారు. అతను యంగ్ పొలిటీషియన్ కాబట్టి తనేంటో నిరూపించుకోవాలనే ఉద్దేశం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు. డ్యామ్ షూర్. నేను మీకు కావాలంటే ఒక చిన్న స్క్రీన్ షాట్ ఇస్తాను ఇక వీడియో మీద, నేను ఇవ్వకూడదు. ఆల్రెడీ నేను మే ఎలక్షన్స్ టైంలో నేను చెప్పాను అనమాట, ఇలా ఫీ రియంబర్స్మెంట్, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కావాలి, అండ్ హాస్టల్ ఫీ రియంబర్స్మెంట్ కూడా జగన్ గారు ఇస్తున్నారు, అండ్ మన గవర్నమెంట్ కూడా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ అప్పుడే పింక్ చేశాను అనమాట నారా లోకేష్ గారికి. అండ్ ఈవెన్ కూడా ఇప్పుడు కూడా నేను మీరు ఇచ్చే ట్వీట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా నేను కంపేర్ చేసుకొని, అండ్ ఈ వీడియోకి వచ్చిన లైక్స్, కామెంట్స్ని కూడా తీసుకొని నేను వెళ్ళి మళ్ళీ నారా లోకేష్ గారికి మెసేజ్ చేస్తాను. ఇదిగోండి సోన్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంతమంది అడుగుతున్నారు, ఎస్ నాకు కావాలి. ఇప్పుడు నేను వెళ్ళి ఒక 50 మంది కావాలని చెప్తే ఎవరంటే నేను చెప్పను, నాకు తెలియదు కదా. అందుకు మీరు చేయవలసిన ఏంటంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు చేయకపోతే నేను ఇంకేం చేయలేను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సో మీ పేరు కావాలమ్మా, మీ పేరు, మీ డిస్టిక్, వి వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇలా నాకు ఇస్తే ఇవన్నీ స్క్రీన్ షాట్ అన్ని తీసుకొని ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది వ్యూస్ ఉన్నాయి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు హై లెవెల్లో రెస్పాండ్ అవ్వాలంటే మనం వ్యూస్ చూపించాలి. ఇంతమందికి అవసరం, ఇంతమందికి కామెంట్స్ ఉంటాయి. వ్యూ చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టాలి, కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టాలి. కొడితేనే ఎక్కువ మంది రీచ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది ఎంగేజ్ అవుతారు. ఈ అప్డేట్స్ అంతా కూడా నేను అప్డేట్ చేస్తాను. నాకు ఇవ్వచ్చు కదా నారా లోకేష్ నెంబర్ నేను పెడతానని అంటే అందరికి మేబీ రెస్పాండ్ అవ్వకపోవచ్చు అమ్మా. మనం అందరం మళ్ళీ వాట్సాప్ పింగ్ చేస్తే తన వాట్సాప్ మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. అలాగే ప్రీవియస్గా ఒకసారి తన వాట్సాప్ బ్లాక్ అయింది అనమాట. సో వాట్సాప్ నెంబర్ వద్దు, ట్విట్టర్లోనే ట్వీట్ చేయండి. నేను మీకు ఒక హ్యాష్ ట్యాగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా ఒక మంచి హ్యాష్ ట్యాగ్, వి వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని కానీ ఏపీ నీడ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంథింగ్ నేను థింక్ చేసి చెప్తాను మీకు ఒక హ్యాష్ ట్యాగ్ అనేది, అది మనం యూజ్ చేద్దాం. ఖచ్చితంగా నా నుంచి 100కి 200% సపోర్ట్ ఉంటుంది. కానీ మీరు సపోర్ట్ చేస్తారనేది మీ ఇష్టం. సో వీడియో ఎక్కువ వ్యూస్ వచ్చిన వల్ల నాకేం రాదమ్మా. మీ కెరీరే బాగుంటుంది, మీ లైఫే బాగుంటుంది, మంచి మంచి కాలేజ్ సీట్ అనే అవకాశం ఉంటుంది. అండ్ నేను చేస్తాను ఏ కాలేజ్లో ఏమేమి సీట్స్ ఖాళీ ఉన్నాయనేది వన్స్ మనకి ఇది అయిపోతే నేను చేసి పెడతాను. మీకు డోంట్ వరీ. కొంచెం నాకు కొంచెం హెల్త్ అనేది సెట్ అవ్వాలన్నమాట. ఫ్రమ్ పాస్ట్ 3 months నుంచి మీకోసం డే అండ్ నైట్ వీడియోస్ చేస్తూ ప్యారల్గా ఆఫీస్ వర్క్ చూసుకుంటూ అండ్ రీసెంట్గా యాడ్ అయిన న్యూ ఫ్యామిలీ అన్నీ చూసుకుంటా బిజీ వల్ల నేను బాగా స్ట్రెయిన్ అయిపోయినాను. ఖచ్చితంగా కొంచెం టైంలో నేను మీకు అప్డేట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ముందు మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వస్తే కదా మనకి అప్డేట్స్ హెల్ప్ అవుతాయి. కాబట్టి ముందు ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ రావడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. వన్స్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత ఏమేమి సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్గా మనం వీడియోస్ అనేవి చేద్దాం. డోంట్ వరీ. ఓకే. అండ్ ఆల్మోస్ట్ చాలా కామెంట్స్ నేను రిప్లై ఇచ్చాను. మీకు వచ్చిన కాలేజ్ బాగుంటుందా బాగోదా అనేది, యావరేజ్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్, బెస్ట్ కాలేజ్, గుడ్ కాలేజ్, అబోవ్ గుడ్, సూపర్ ఇలా ఇచ్చాను అన్నమాట కామెంట్స్. దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా స్టిల్ ఏమైనా కామెంట్స్ మిస్ అయినా సరే మీరు లేటెస్ట్ వీడియోకి కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ లేటెస్ట్ వీడియోకి ఉన్న కామెంట్స్ నేను అబ్జర్వ్ చేస్తానంటమాట. అంటే రిమైనింగ్ పాత వీడియోస్ కంపేర్ చేస్తూ చూస్తున్నాను కాబట్టి లేటెస్ట్ వీడియో రెస్పాన్స్ ఎలా ఉందని ఖచ్చితంగా చూస్తాను. ఆ రెస్పాన్స్లో కామెంట్స్ ఉంటాయి, ఖచ్చితంగా కామెంట్స్ రిప్లై ఇస్తాను. అదే సింపుల్ స్ట్రాటజీ. నేను ఎవరికైనా సరే లేటెస్ట్ వీడియోస్కి రిప్లై ఇస్తే ఖచ్చితంగా మీకు క్విక్గా రిప్లైస్ వస్తాయి అనమాట. ఓకే. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఖచ్చితంగా హోప్ ఫర్ ద బెస్ట్. ఖచ్చితంగా నేను చెప్తున్నా, డ్యామ్ షూర్ రాసి పెట్టుకోండి. మీరు గట్టిగా అడిగితే, గట్టిగా అందరు డిమాండ్ చేస్తే, ఎక్కువ మంది చేస్తే ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇంకా కావాలంటే ఒక లైన్ యాడ్ చేయండి, ప్రీవియస్ ఇయర్ జగన్ అన్న గవర్నమెంట్లో ఉందండి, మీ గవర్నమెంట్లో ఉంటే బాగుంటుందని చెప్పండి. ఇలాంటి డైలాగ్ వేయాలి. వేస్తే వచ్చేస్తే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్.